ఇవాల్టితో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడనుంది. దీంతో మైకులు మూగబోనున్నాయి. వీధుల్లో కార్యకర్తల నినాదాలు నిలిచిపోనున్నాయి. ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంచుతూ ఓట్లను అభ్యర్థిస్తూ సాగే ర్యాలీలకు ఫుల్ స్టాప్ పడనుంది. మరికొన్ని గంటల్లో ఎక్కడికక్కడ నిశ్శబ్దం రాజ్యమేలనుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలప్పటి నుంచి ప్రారంభమైన రాజకీయ పార్టీల ప్రచార హోరుకు ఈ సాయంత్రం 6 గంటలకు కళ్లెం పడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ర్యాలీలు, సమావేశాలు, సభలు, ఆత్మీయ కలయికలు, విందు భోజనాలతో ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తించారు. నిబంధనల మేరకు నేడు సాయంత్రం 6 గంటల తరువాత ఎలాంటి ప్రచారం నిర్వహించేందుకు అవకాశం లేదు. ప్రచారం పరిసమాప్తం అవటంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఓట్లను పలు విధాలుగా ప్రలోభ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నెల రోజులకు నోటిఫికేషన్ జారీ అయింది. అభ్యర్థులంతా ప్రచారాన్ని ఉధృతం చేశారు. నామినేషన్ల దాఖలు సమయంలో భారీ ర్యాలీలు నిర్వహించి బల ప్రదర్శన చేశారు. ప్రచారానికి తెర పడనుండటంతో ఈ నెల 13న జరగనున్న పోలింగ్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. బ్రహ్మణి, లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం ముగియనుంది. తెలంగాణలో దాదాపు 17 లోక్సభ నియోజకవర్గాల్లో 3,32,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఈ నెల 13వ తేదీన అంటే ఎల్లుండి జరిగే పోలింగ్ లో వినియోగించుకోనున్నారు. దాదాపుగా 35,809 పోలింగ్ కేంద్రాలని ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. 17 లోక్సభ నియోజకవర్గాల్లో దాదాపుగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఇటు హైదరాబాద్ లో ఎంఐఎం కీలకంగా ఉంది. మిగతా 16 లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. అగ్రనేతలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ సంబంధించిన అగ్రనేతలందరూ కూడా ఈ ఎన్నికలని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అనేక సార్లు రాష్ట్రానికి వచ్చి అనేక ఎన్నికల సభల్లో ఆయన ప్రసంగించారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ఎల్బీ స్టేడియంలో నరేంద్ర మోడీ దాదాపుగా 5 పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థుల్ని ఆ సభలో ఆయన ప్రసంగించి అభ్యర్థుల్ని ఓటర్లకు పరిచయం చేశారు. అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే నగరికల్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇటు ప్రియాంక గాంధీ ఈ రోజు కామారెడ్డి, తాండూరులో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొనబోతున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి 17 లోక్సభ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆయన దాదాపుగా 20 రోజుల నుంచి కూడా ప్రజల్లో ఆయన ఉంటూ ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోను కానీ, తమ 100 రోజుల్లో చేసిన 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశాలను కానీ, ఇటు బీజేపీకి సంబంధించి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ అన్న అంశాన్ని ప్రధానంగా ఆయన ఓటర్లకు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక సభల్లో ఆయన పాల్గొన్నారు. ఇటు బీఆర్ఎస్ సంబంధించి కేసీఆర్ కూడా బస్ యాత్ర నిర్వహించారు. ఆయన చేవెళ్ల నుంచి ప్రారంభించిన బస్ యాత్ర నిన్న సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో ఆ బస్ యాత్ర ముగిసింది. అనేక సభల్లో ఆయన ప్రసంగించారు. ఇటు కాంగ్రెస్, బీజేపీ పైన ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ రకంగా అగ్రనేతలందరూ కూడా ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లి తమకు ఓటేస్తే ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా అభివృద్ధి చేస్తారని చెప్పి ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఈ ప్రచారం ముగుస్తుంది. ప్రధానంగా ఈసారి ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు మొదట ఎన్నికల సమయాన్ని ఈసీ ప్రకటించిన, ఆ తర్వాత ఎండల దృష్ట్యా 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అంటే 1 గంట ఎక్స్ట్రా సమయాన్ని ఈసీ పొడిగించింది. అట్లాగే 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ కొనసాగుతుంది. ఈ రకంగా ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఈసీ పకడ్బందీగా ఏర్పాటు చేసింది. శాంతి భద్రతలకు సంబంధించి కానీ, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎట్లాంటి అశాంతి చెలరేగకుండా పారామిలిటరీ బలగాలను కానీ, పోలీస్ సిబ్బందిని కానీ నిర్వహిస్తున్నారు. దాదాపుగా 3 లక్షల మంది ఎన్నికల సిబ్బంది ఈ ఎన్నికల్లో విధులు నిర్వహించబోతా ఉన్నారు. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి నిన్ననే పోస్టల్ బ్యాలెట్ అంతా కూడా ప్రక్రియ కంప్లీట్ అయింది. ఎల్లుండి ఈ పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఎన్నికల ప్రచార సభలకు సంబంధించి ఈసారి ఇటు సీఎం రేవంత్ రెడ్డికి నిన్న
ఎన్నికల్లో మాట్లాడిన మాటలకి ఈసీ నోటీసులు జారీ చేసింది. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి 48 గంటల నిషేధాన్ని విధించింది ఆయన ఎన్నికల్లో మాట్లాడిన మాటలకి. ఈ రకంగా అనేక అంశాలు ఈసీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ నేతల ప్రసంగాలను కూడా పరిశీలించి వారి మీద వచ్చే ఫిర్యాదులకు తక్షణమే చర్యలు తీసుకునే విధంగా వ్యవహరించింది. ఈ రకంగా ఇప్పుడు జరగబోతున్న లోక్సభ ఎన్నికలు తెలంగాణలో 4th ఫేజ్ లో జరగబోతున్నాయి. ఇవాళ జరిగే ఈ ప్రచారం ముగియడంతో ఎల్లుండి పోలింగ్ జరగబోతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఈసీ పకడ్బందీగా నిర్వహించింది. బ్రహ్మణి. ఓకే, థ్యాంక్ యూ వాసు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాల్టితో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడనుంది. దీంతో మైకులు మూగబోనున్నాయి. వీధుల్లో కార్యకర్తల నినాదాలు నిలిచిపోనున్నాయి. ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంచుతూ ఓట్లను అభ్యర్థిస్తూ సాగే ర్యాలీలకు ఫుల్ స్టాప్ పడనుంది. మరికొన్ని గంటల్లో ఎక్కడికక్కడ నిశ్శబ్దం రాజ్యమేలనుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ప్రారంభమైన రాజకీయ పార్టీల ప్రచార హోరుకు ఈ సాయంత్రం 6 గంటలకు కళ్ళెం పడనుంది. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి విజయవాడ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏపీలో రేపు సాయంత్రం నైట్ వరకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రచారాలు ముగించబోతున్నాయి. రేపు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరుగుతుంది. ఎలా సాగుతుందంటారు? అలాగే ప్రలోభాలకు పెట్టే పార్టీలపై ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందంటారు? బ్రాహ్మణి, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నగార మోగినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో నేతలందరూ కూడా ప్రచారాల్లో చాలా కాన్ఫిడెంట్ గా ప్రచారాలు అయితే నిర్వహించారు. ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ నేతలందరూ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థి కూడా తమ గుర్తుకు సంబంధించి తమ కార్యకర్తలతో పాటు ప్రతి ఇంటిని సందర్శించి ఓట్లు అభ్యర్థించిన నేపథ్యం చూసాము. అయితే అది ఈ రోజు సాయంత్రంతో ఈ ఎన్నికల ప్రచారాలు ఏవైతున్నాయో ముగియనున్నాయి. రాష్ట్రంలో మార్చి 16 ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలైన తర్వాత అప్పటి నుంచి కూడా ఈ బీ ఫామ్లు అందుకున్నటువంటి ప్రతి పార్టీలో పోటీ చేసి అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత బీ ఫామ్లు అందుకున్న నేతలందరూ నామినేషన్ వేశారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నామినేషన్ ముందు నుంచి కూడా ప్రచారాల్లో ఉన్నారు. నామినేషన్ వేసిన తర్వాత పూర్తి స్థాయిలో దాదాపు 25వ తారీఖు నుంచి ఏప్రిల్ 25 నుంచి పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలోనూ కూడా నాయకుడు ప్రతి 1-2 సార్లు తిరిగి తమ పార్టీని గెలిపించాలంటూ కూడా ఓట్లు అభ్యర్థించిన నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాము. అయితే అది ఈ రోజు సాయంత్రం 6 గంటలతో ముగియనుంది. మళ్ళా ముగియటమే కాకుండా గతంలో లేని విధంగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసుకోవడానికి నేతలకు కూడా మరొక అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. అయితే మైకులతో పాటు వీధుల్లో చేసేటువంటి ప్రచారాలు ఏవైతే ఉన్నాయో మైకు ద్వారా చేసేటువంటి ప్రచారాలు కార్యకర్తలు ఎక్కువ మంది పోగాడి చేసినటువంటి ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలిపివేస్తూ అతను పోటీ చేస్తున్నటువంటి సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్ ద్వారా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి క్యాంపెయినింగ్ చేసుకోవచ్చు, ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి అతను ఓటుని అభ్యర్థించవచ్చు అంటూ కూడా ఈసీ ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అయితే వీధుల్లో చేసేటువంటి క్యాంపెయినింగ్ ఏదైతే ఉందో ఈ మైక్ ద్వారా చేసేటువంటి ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలిపివేయాలంటూ కూడా ఆదేశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఎన్నికల నిబంధనలకి విరుద్ధంగా అనేక సంఘటనలు ఎదురైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఇటు లోక్సభ అదేవిధంగా అసెంబ్లీ 175 అసెంబ్లీ నియోజకవర్గాలు లోక్సభ 25 లోక్సభ స్థానాలకి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ పకడ్బందీ అయినటువంటి ఏర్పాట్లు చేయడమే కాకుండా భారీ బందోబస్తులు ఏర్పాటు చేయడం, ఎక్కడికక్కడే చెకింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయడం, చెకింగ్ పాయింట్స్ ద్వారా ఇప్పటికప్పుడే వాహనాలు తనిఖీ చేయడం, వాహనాల ద్వారా ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున మద్యం కానీ నగదును కానీ సీజ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా పరిశీలిస్తూ వస్తే ఎన్నికల కమిషన్ పరిశీలించడమే కాకుండా నేతలు చేసేటువంటి ప్రసంగాలపైన అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదులపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించడం, ఎప్పటికప్పుడు వాటి మీద చర్యలు తీసుకోవటం. మనం ఒక విధంగా చూసినట్లయితే టీడీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద ఈసీ స్పందించడాలు, అదేవిధంగా వైసీపీ చేసినటువంటి ఫిర్యాదుల మీద కూడా ఈసీ స్పందించడాలు, అలా పార్టీల వారికి ఎవరెవరి మీద అయితే ఫిర్యాదులు చేస్తున్నారో ఫిర్యాదులకు స్పందించడాలు, వెంటనే వాళ్ళ మీద ఆ చర్యలు తీసుకోవటాలు, నోటీసులు ఇవ్వటాలు, లేదు అంటే కనుక అదర్ డిపార్ట్మెంట్స్ ని అలాట్ చేయటాలు, ఇలాంటివన్నీ కూడా కొనసాగిస్తూ వచ్చారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు నిఘా ఉండే విధంగా ఇప్పటికే ఈసీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అతి సమస్యాత్మక కేంద్రాల వద్ద కూడా పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా పూర్తి స్థాయిలో వీడియో
ఆ వీడియో రికార్డింగ్ ఉండేలాగా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడమే కాకుండా బూతుల వద్ద జరిగేటువంటి అల్లర్లు కానీ విద్వేషాలు రెచ్చగొట్టుకునే విధంగా కానీ గొడవలు కానీ లేకుండా ఉండే విధంగా ప్రణాళిక ప్రకారం ఎన్నికల ఏర్పాట్లు ఉంది. అంతేకాకుండా ఇటు ఏదైతే 200 మీటర్లు పోలింగ్ స్టేషన్ 200 మీటర్ల దూరంలో అభ్యర్థి ఎవరో కూడా తమ సింబల్ తో పాటు క్యాంపెయినింగ్ చేయడాలు కానీ ఇతరత్ర అలాంటి అంత ప్రలోభ పెట్టే ప్రజలను ఓటర్ని ప్రలోభ పెట్టే విధంగా ప్రవర్తించడాలు కానీ చేయకుండా పూర్తి స్థాయిలో 200 మీటర్ల అవతల ఒక టెంట్ ద్వారా వాళ్ళ గుర్తును పెట్టుకుని అక్కడ ఓటర్ స్లిప్లు ఇవ్వచ్చు. లేదు అంటే కనుక అభ్యర్థులు అంటే అక్కడ అభ్యర్థి తరపు నుంచి ఎవరైనా సరే నిలబడి ఆ ఓటుని అభ్యర్థించేటువంటి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. పోలింగ్ జరిగేటువంటి పోలింగ్ బూత్లు ఏవైతే ఉంటాయో ఆ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ చుట్టూ పరిసర ప్రాంతాలంతా కూడా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పోలీసు ప్రతిష్టమైనటువంటి బందోబస్తు అంటే అతి సమస్యాత్మక కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు పటిష్టం చేసినప్పుడు కూడా మిగతా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా అదే విధంగా ఉండే విధంగా చర్యలు చేపట్టడం కూడా జరిగింది. బ్రాహ్మణి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.